Hi students, welcome to Current Affairs Important Current Economy Practice Bits. Total Current Economy ఈ సెప్టెంబర్ ఆగస్ట్ యొక్క మేజర్ కరెంట్ ఎకానమీ యొక్క బిట్స్ అవి. ఏపీలో 75 మార్కుల పేపర్లో 30 నుండి 40 కరెంట్ ఎకనామిక్ బిట్సే ఉంటాయి. తెలంగాణ 150 మార్కుల్లో ఈజీగా 50 నుండి 60 బిట్లు ఉంటాయి సార్. పూర్తిగా పేపర్ అనేది టోటల్గా కరెంట్ ఎకానమీ, కరెంటు పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంటు జాగ్రఫీ, కరెంటు విపత్తు ఇవన్నీ కలిసి జీకే కరెంట్ అఫైర్స్ అండి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ ఈసారి మీరు ఒక విజేతలుగా ఉండాలి. గ్యారంటీ మీరు ఒక విజేతలుగా తిరిగి వెళ్ళాలి సార్. అంతే. అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈసారి నీ పల్లెకి ఒక ఉద్యోగం తీసుకొని వెళ్ళిపో, ఒక విజేతగా నిలబడి సార్. టోటల్ ఎనఫ్ సార్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్, అంటే వేముల సైదులు అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ యాప్. టోటల్ క్లాసెస్ ఉంటాయి సార్. టోటల్ మీకు ఎనఫ్ సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా ఇక్కడ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఎగ్జామినర్కి ఏం కావాలి, ఏం అడుగుతున్నాడు, మనం ఏం అందించాలి, మన విద్యార్థులు రేపు ఒక విజేతలుగా నిలబడగలగాలంటే ఈ క్లాసులు మీకు టోటల్ ఎనఫ్ సార్. ఫుల్ కోర్స్ కరెంట్ అఫైర్స్ జీకే ఫుల్ కోర్స్ తక్కువ అమౌంట్తో ఉంది, కొనుగోలు చేయొచ్చు. టోటల్ సార్ 1 year కరెంట్ అఫైర్స్ జీకే క్లాసులు ఉన్నాయి. మీరు పూర్తిగా కొనుగోలు చేయొచ్చండి. ఓకే, క్లాసులోకి వెళ్దాం. కింది వాటిలో సరైనది ఏదంటాడు సార్. నేను ఒక 4-5 అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 5 మల్టిపుల్ చాయిస్ ఇచ్చి అందులో ఒకటే ఆన్సర్ తీసుకొని మిగిలినవి వేరు ఇస్తే వేస్టేగా టైం. ఈ 5కు తెలిసి 5 రేపు ఎగ్జామ్లో ఏదన్నా ఒకటి రావచ్చు కదా అనే ఆలోచనతో నేను మీకు ఇస్తున్నా సార్. ఎన్ని లేటెస్ట్ కరెంట్ ఎకానమీ. ఈసారి ఖచ్చితంగా మీకు జాబ్ ఉండాలి సార్. కళ్ళల్లో ఆనందం రావాలి సార్. జాబ్ ఉండాలి సార్. ఈసారి రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఆయిల్ సంస్థ, ఒక రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెంట్లీ ఇండియన్ ఆయిల్ సంస్థతో ఇక్కడ ఒక ఒప్పందం చేసుకుని సార్, అగ్రిమెంట్ చేసుకుని రైట్ అయ్యింది. అమెరికా సహకారంతో కలకత్తాలో భద్రత సెమీ కండక్టర్ నిర్మాణానికి ఇండియా అమెరికా ఒప్పందాన్ని అంగీకరించింది. దుర్గా అనే పేరుతో ఇక్కడ సెమీ కండక్టర్ నియమించబోతున్నారు. నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో అమెరికా ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది సార్. కరెంట్ ఎకానమీ పరంగా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఆహార భద్రత సహకారం కోసం ఈ మధ్య ఏ దేశం ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించిందంటే బ్రెజిల్ ఈ ఒప్పందాన్ని అంగీకరించింది. ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రెజిల్ మధ్య ఆహార భద్రత సహకారం పైన ఒక అగ్రిమెంట్ జరిగింది సార్. ఒక అమెరికా ఇండియా క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చర్ విభాగంలో రీసెంట్లీ ఏ 2 దేశాల మధ్య ఒప్పందం జరిగిందంటే అమెరికా ఇండియాల మధ్య జరిగింది సార్. ఆహార భద్రత సార్ బ్రెజిల్, క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికా ఇండియా అండి. అణుశక్తి, శిలాజ ఇంధనాలు మరియు ఆహార భద్రతపై ఇండియాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ మధ్య సెప్టెంబర్ మొదటి వారంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ అనన్య ఆయన ఇండియాకు రావడం జరిగింది సార్. ఈ అగ్రిమెంట్ జరిగింది. ఆన్సర్ 5 అన్యూ సరైన సార్. ఇక్కడ ఆన్సర్ వచ్చేది. ఈ క్రింది వాటిలో సరైనది ఏది అంటుండు మరొకటి. మిజోరం రైతులు మరియు పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం అందించడానికి మిజోరం రైతులకి పారిశ్రామికవేత్తలు ఆర్థిక సాయం అందించడానికి బనా కహై అనే పథకాన్ని ఈ మధ్య ఇక్కడ ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో రైతులకి పారిశ్రామికవేత్తలకు ఎకనామికలీ సపోర్ట్ చేయడం కోసం
బనా కహై అనే పథకాన్ని ప్రారంభించారంటే మిజోరం అండి. ఖమ్మంపాటి హరిబాబు ఇక్కడ ఈ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి అండి. 40 అసెంబ్లీ స్థానాలండి. కేరళ తర్వాత సెకండ్ హైయెస్ట్ లిటరసీ పర్సంటేజ్ అండి మిజోరం అండి. పాపులేషన్ గ్యారంటీ రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సార్. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ కార్యక్రమంలో బెస్ట్ ప్రోగ్రాంగా ఈ కార్యక్రమం అమలు పరుస్తున్న యొక్క గ్రామాల్లో బెస్ట్ గ్రామంగా జోష్ మాత్ అనే గ్రామం ఎంపికైందండి. ఈ గ్రామం ఇది రాజస్థాన్లో ఉంటుంది సార్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వివిధ రాష్ట్రాల యొక్క స్కీమ్స్ గురించి గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతాడు, పథకాల గురించి అడుగుతాడు. ఆ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఏ ఇయర్లో ప్రారంభించారు, ముఖ్య ఉద్దేశం ఏంది, ఎవరెవరు భాగస్వాములు, ఈ పథకాలు కూడా మీరు చూసుకోవాలి ఎకానమీ పరంగా సార్. రీసెంట్లీ త్రిపుర రాష్ట్రంలో 12 నగరాల్లో రోడ్డు రవాణా కానీ, మంత్రిని సౌకర్యం కానీ, ఒక మౌలిక సదుపాయాల అమలు కోసం సెప్టెంబర్ 25 నాడు ఆసియా అభివృద్ధి బ్యాంకు 530 కోట్ల యొక్క ఆర్థిక సాయాన్ని అందించింది ఇక్కడ సార్. అంటే త్రిపుర రాష్ట్రానికి. ఈ మధ్యన ఈశాన్య భారతదేశంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏ రాష్ట్రానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సాయాన్ని ప్రకటించింది. ఈ మధ్యన ఈశాన్య భారతదేశంలో అంటే ఏ బ్యాంకు త్రిపురలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 530 కోట్ల డాలర్లు ఇచ్చారు. వరల్డ్ బ్యాంకా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకా, ఆర్బీఐనా, IMF ఇలా రేపు అడిగే అవకాశం. సెప్టెంబర్ 19న NPS వాత్సల్య పథకాన్ని ఢిల్లీలో ఎవరు ప్రారంభించారంటే నిర్మలా సీతారామన్, నేషనల్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ సార్. ఇది సెప్టెంబర్ 17 నాడు నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 21 ఏండ్ల నుండి 60 ఏండ్ల వయసు కలిగిన యొక్క మహిళలకి 1 కోటి మంది పైగా మహిళలకి ఇక్కడ 2 ఆర్థిక సాయంగా అంటే 10,000 రూపాయలను 2 విడతలుగా ఇవ్వడానికి, 2 విడతల్లో ఇవ్వడానికి సార్ ఇక్కడ మోడీ సుభద్ర యోజన కార్యక్రమాన్ని భువనేశ్వర్లో సార్. ఇక్కడ భువనేశ్వర్ సుభద్ర ఎవరండి? ఇక్కడ ఒకే జగన్నాథుడి యొక్క సోదరుడు కాబట్టి ఈ మధ్యన అంటే మోడీ జన్మదినం సందర్భంగా ఒడిశా ఏ కార్యక్రమం ప్రారంభించింది. సుభద్ర యోజన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. రేపు కరెంటు ఎకానమీ నుండి ప్రధానంగా సార్ ఇక్కడ కింది వాటిలో సరైనది థాట్ బిట్ చూడండి. సింగపూర్లో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని 2024 సంవత్సరం సెప్టెంబర్ 22 నాడు సింగపూర్లో ఇన్వెస్ట్ ఇండియా యొక్క నూతన కార్యాలయాన్ని మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి, సెంట్రల్ ముంబై ఎంపీ పీయూష్ గోయల్ ప్రారంభించారు సార్. దేశంలో జీడిపిలో ఫస్ట్ ఉన్న స్టేటు హర్యానా ఫస్ట్ ఉంది, పంజాబ్ 2వ స్థానం ఉంది. దక్షిణాది రాష్ట్రాల జీడిపిలో తెలంగాణే ఫస్ట్ ఉన్న సంఘటన సార్. జీడిపిలో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ చివరి ప్లేస్ ఉన్నాయి. ఈ మధ్య నీతి ఆయోగ్ కూడా ఆ డేటాను విడుదల చేసింది. సూచకాల నుండి, ఇండెక్స్ నుండి గ్యారంటీగా రేపు కరెంట్ ఎకానమీలో బిట్టు లేనిది పేపర్ ఉండదు. అందుకే సూచకాలు కూడా మీరు అవగాహన తీసుకోండి. సూచకాలపై కూడా మీరు ఎగ్జామ్లో ఫోకస్ చేసుకోండి. గ్లోబల్ అగ్రికల్చర్ ఎగుమతుల్లో భారత్ 8వ స్థానం ఉంది. జస్ట్ నిన్న ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక సంస్థ ఇలా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండియా 3వ దేశంగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా జపాన్ కూడా దాటేసి 3వ స్థానానికి వచ్చిందని చెప్పి ఆస్ట్రేలియా మీడియా చెప్తున్న యొక్క సంఘటన సార్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సార్, బ్రిక్స్ యొక్క అనుబంధ బ్యాంక్ ఇది, బ్రిక్స్కి సంబంధించిన బ్యాంక్ ఇది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. 2015 సార్ ఇక్కడ 2014 సంవత్సరం జూలై 15 నాడు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ $100 బిలియన్ ఇక్కడ చైనాలో షాంఘై కేంద్రంగా ఏర్పడిందండి. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో
బ్రిక్స్లో ఉన్న 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మరొకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మరొకటి ఈజిప్టు అండ్ ఇక్కడ సార్ మరొకటి సార్ ఇక్కడ ఓకే అంటే బంగ్లాదేశ్ ఓకే, మరొకటి ఉరుగ్వే సార్, ఇక్కడ ఈజిప్టు సార్, మనకు ఈజిప్ట్ కంట్రీ అండి, ఈజిప్టు ఓకే సార్, ఇక్కడ మరొకటి ఇరాన్. ఇవి సార్ ఇక్కడ బ్రిక్స్లో సార్. అంటే సార్ ఇక్కడ సార్ మనకి ఈజిప్టు, మరొక కంట్రీ ఇక్కడ ఏం సార్ అంటే అల్జీరియా. ఈ అల్జీరియా సభ్యత్వం తీసుకుంది సార్. 1 2 3 4 5 6 7 8 9 10. ప్రజెంట్లీ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 10 కంట్రీస్ ఉన్నాయి. ఈ మధ్య అడుగుతాడు సార్, తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్పర్సన్ దిల్మా రఫేజ్, బ్రెజిల్ యొక్క మాజీ అధ్యక్షురాలు, ఈ మధ్య న్యూ డెవలప్మెంట్లో చేరిన కంట్రీ పేరేంది? సెప్టెంబర్లో అల్జీరియా కంట్రీ చేరింది. ఓకే, గ్యారెంటీ అడుగుతాడు సార్. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ పాల్ సింగ్ బంగా, ఎన్ఆర్ఐ పర్సన్, వెస్ట్ బెంగాల్, మాస్టర్ కార్డినా ఓకే, మాస్టర్ కార్డు మాజీ సిఇఓ. ఈయన భారత్ ఇక్కడ 2016లో పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చిందండి. 5 అన్నీ ఇక్కడ సరైనదండి, 5 అన్నీ కూడా. మరొకటి సార్, ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. 2వ అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారుల స్థానంలో ఇండియా. ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలో చైనా ఫస్ట్ ఉంటే ఇండియా సెకండ్ సార్. మానవ అభివృద్ధి సూచికలో ఇండియా 132వ స్థానం ఉంటే లింగ వివక్షతలో 143వ స్థానం సార్. ఇక్కడ లింగ వివక్షతలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో భారత ప్రతినిధి అరవింద్ సుబ్రహ్మణ్యం అండి. కళింగనగర్లో టాటా స్టీల్కి సంబంధించిన అతిపెద్ద బ్లాస్ట్ ఫార్నెస్ను ప్రారంభించారు. ఈ మధ్యన అతిపెద్ద బ్లాస్ట్ ఫార్నెస్ను టాటా స్టీల్ ఎక్కడ ప్రారంభించిందంటే ఒడిశాలో కళింగనగర్లో. ఈ మధ్యనే హైడ్రోజన్ సార్, ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారీకి భారత్తో ఒప్పందాన్ని అంగీకరించిన సంస్థ అంటే యూరోపియన్ యూనియన్ సార్. ఇక్కడ భారతదేశంలో C-130J విస్తరణ కోసం లాక్హీడ్ మార్టిన్ మరియు టాటా అంటే టీమ్స్ ఇక్కడ ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఉమ్మడిగా ఒప్పందాన్ని అంగీకరించాయి. అన్నీ సరైంది. ఈ మధ్యనే లాక్హీడ్ మార్టిన్ టాటా అంటే స్టీమ్ సంస్థ ఏ విమానాల తయారీ కోసం ఉమ్మడిగా ఒప్పందాన్ని అంగీకరించారు. ఈ టైపులో రేపు ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంది. గ్యారంటీ నుంచి ఒక తప్పకుండా బిట్ అడగండి సార్. పథకాలు నుండి, కేంద్ర ప్రభుత్వ పథకాలండి, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. అయ్యా, తమిళనాడుకి సంబంధించిన సేలం స్టీల్ ప్లాంట్ను రష్యా సహకారంతో నిర్మించారు. ఓకే. మానవ అభివృద్ధి సూచికలో బీఆర్ చివరి స్థానం. ఓకే. ప్రధానమంత్రి ఆయుష్ ఆరోగ్య కార్యక్రమం రాంచీలో ప్రారంభించారు. ఓకే. ఆగస్టు 28 నాడు ప్రధానమంత్రి జనధన్ యోజన కార్యక్రమం ఢిల్లీ. ఓకే. 2014 ఓకే. సురక్ష యోజన ఓకే, కలకత్తా. అన్నీ కూడా సరైంది. ఆ ఇయరు, ఆ డేటు, ఆ పథకం, దాని ముఖ్య ఉద్దేశం, ఇన్ని అంశాలు మీకు ఎగ్జామ్లో మీకు గుర్తుండాలి సార్. మరొకటి సార్, ఇక్కడ 6th బిట్ 2016 స్టార్ట్అప్ ఇండియా కార్యక్రమం ఢిల్లీలో స్టార్ట్ అయింది. ఓకే సార్. 2016 మే 1 నాడు ప్రధానమంత్రి ఉజ్వల బీమా యోజన కార్యక్రమం వారణాసిలో స్టార్ట్ అయింది. ఓకే సార్. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రావు జన్మదినం సందర్భంగా స్టాండర్డ్ ఆఫ్ ఇండియా కార్యక్రమం వారణాసిలో స్టార్ట్ అయింది. అంటే నిరుపేద SC/ST మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా రూపొందించడం కోసం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కార్యక్రమం లక్నోలో స్టార్ట్ అయింది. ఓకే సార్. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఢిల్లీలో ప్రారంభించారు. ఓకే సార్. వై న్యూ రైట్ సార్. ఇక్కడ ఇక్కడ స్వచ్ఛ భారత్ 2014లో స్టార్ట్ అయింది. కాబట్టి ABCD రైట్ సార్. ABC 2014 అక్టోబర్ 2గా సార్, 15 కాదు కదా. ABCD రైట్ అండి. ఇక్కడ ఇది సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి. ఇక్కడ నుండి బిట్ లేదు పేపర్ ఉండదు సార్. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి,
షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ను తెలియపరచండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.